నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుగంగ ప్రాజెక్టుకు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు పెట్టాలి. కోటపట్టణంలో వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు. సహజ సిద్ధ ఖనిజ సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులు. సైదాపురం, గూడూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో విలువైన ఖనిజాన్ని నిల్వ ఉంచి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ఆయా ప్రాంతాల ప్రజలు. నాయుడుపేట మండలం పుదూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ లారీ ఢీకొన్న సంఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ భాస్కర్ దుర్మరణం. సంఘటనా స్థలిని పరిశీలించిన డీఎస్పీ చెంచుబాబు. నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం. కనుపర్తిపాడు వద్ద చంద్రబాబుకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికిన మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయశ్రీ, అధికారులు తదితరులు. నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ ను లారీ ఢీకొనడంతో ఏఆర్ కానిస్టేబుల్ భాస్కర్ దుర్మరణం చెందారు. నాయుడుపేట మండలంలోని స్వగ్రామమైన ఈశ్వరవాక గ్రామానికి ఏఆర్ కానిస్టేబుల్ భాస్కర్ మోటార్ సైకిల్ పై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ చెంచుబాబు, సిఐ బాబీ సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాయుడుపేట మండలంలోని కూచివాడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్వర్ణముఖి నదిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన 19 ఏళ్ల వినీల్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాయుడుపేట సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన 19 ఏళ్ల వినీల్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి వినీల్ ఈతకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో నదిలో గుంట ఉన్న ప్రాంతానికి వినీల్ వెళ్లడంతో కూరుకుపోయి మృతి చెందాడు. తోటి స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి గ్రామస్తులు చేరుకుని వినీల్ మృతదేహాన్ని వెలికితీశారు. విద్యార్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నెల్లూరులో ఘన స్వాగతం లభించింది. కనుపర్తిపాడు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్న చంద్రబాబుకు మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం బీదా రవిచంద్ర కుమారుడి వివాహ కార్యక్రమానికి ఆయన హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, జేసీ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. Stop.
తెలుగంగ ప్రాజెక్టు ద్వారా ఆ జలాలు ఈ ప్రాంతానికి రావడానికి ప్రధాన కారకులైన దివంగత నేత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి జ్ఞాపకార్థం ఆ పథకానికి ఆయన పేరు నామకరణం చేయాలని బీజేపీ నాయకులు సీనియర్ న్యాయవాది పెల్లేటి గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి వర్ధంతి సందర్భంగా కోటపట్టణంలో ఉన్న ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సారంగం రమేష్ బాబు, వెంకయ్య గౌడ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి బిడ్డ అసెంబ్లీ టైగర్. అసెంబ్లీకి ఏ రోజు గైరు హాజరు కాని ఏకైక అసెంబ్లీ ఎవరైనా ఉన్నారంటే అది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారే. అసెంబ్లీ చరిత్రలో గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కొచ్చు ఆయన పేరు, కానీ దాని గురించి అనుకునేవాళ్ళు కనబడలే. ఆయన గురించి నేను పెద్దగా చెప్పలే. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే ఈ రోజుల్లో అయితే ఆ రోజుల్లో అంత ప్రత్యక్ష ప్రసారాలు లేవు, ఒక దూరదర్శనం తప్పి ఇంకేం లేదు. ఈ రోజుల్లో ఉంటే ఆయన పబ్లిసిటీ ఎంతో విధంగా ఉండేది, కానీ ఆ ఛానళ్ళు కానీ ఆ పని ఖర్చులు కానీ ఆ రోజుల్లో లేవు. శ్రీనివాసరెడ్డి గారు ఈ ఏరియాలో ఎన్ని పనులు చేశారంటే నేను చెప్పలే. ఉండే బ్రిడ్జిలు ఎక్కడ ఏ ఊరు చూసినా బ్రిడ్జి కనెక్షన్ వచ్చిందంటే దానికి కారణం ఆయనే. ఈరోజు బ్రిడ్జిలు దాటుకొని పోతున్నారు. ఎంత వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా బ్రిడ్జి దాటుతున్నారంటే ఆ బ్రిడ్జి దాటిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పుణ్యమే కానీ ఎవరూ కాదు. ఈ ఘనత నేను ఇప్పుడుండే రాజకీయ నాయకులు కనీసం కోటలో ఉండే రోడ్డు పరిస్థితి చూస్తే కళ్ళనీళ్ళు పడుతున్నాయి. కోట రోడ్లో రావాలంటే ఎట్టుందంటే పరిస్థితి ఆ విధంగా ఉంది. కానీ ఆ రోజుల్లో కోట రోడ్డు ఎట్టుండింది, ఈ రోజుల్లో కోట రోడ్డు ఎట్టుంది. చిన్న ఉదాహరణ ఇది. కోట క్రాస్ రోడ్ నుంచి కోట ఊళ్ళోకి రావాలంటే అరగంట పడుతుంది ఆ గుంటల్లో. అది అటువంటి పరిస్థితి ఈ రోజు దారుణంగా తయారైంది కోట. కానీ పట్టించుకునే నాదులే కరువయ్యాడు ఈరోజు. ఆయనతో పోల్చుకుంటే ఇప్పుడు నా నాయకులతో నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈరోజు ఒక కోట మండలంలో నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. గనులను కొల్లగొడుతూ అక్రమార్కులు దోచేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులని తెలిసినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ సంఘటనలు సైదాపురం, గూడూరు, రూరల్ తదితర ప్రాంతాల్లో జరుగుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సహజ సిద్ధమైన వనరులున్నాయి. అలాగే పొడవైన సముద్ర తీరం ప్రాంతం కలిగి మంచి నివాస యోగ్యంగా ఉండడంతో ఈ జిల్లాకు రాష్ట్రంలోనే పేరుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన మైకా గన్ల నుండి వెలికితీసే మైకాకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో భాగంగా సైదాపురం మండలంలో విస్తారంగా ఉన్న గనుల లీజు చాలా వరకు అనుమతులు పూర్తయ్యాయి. అయినప్పటికీ కొందరు అక్రమార్కులు ఖనిజ సంపదను దోచుకుంటున్నారు. ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తూ అక్కడి నుండి వేరే ప్రాంతాలకు తరలి వెళ్లే విధంగా చేస్తున్నారు. గూడూరు రూరల్, సైదాపురం మండలాల్లోని చెన్నూరు, సైదాపురం, పట్రగుంట, తూరుపుకొండ, అనంతమడుగు, ఊటుకూరు, తురుమెల్ల, చాగనం, తలుపూరు, డేగపూడి తదితర ప్రాంతాల్లో జోరుగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోట మండలం కేశవరం గ్రామంలోని పాత పంచాయతీ కార్యాలయం వద్ద రాఘవాపురం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ రాజేంద్ర ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. గూడూరులోని కేవీ తల్లి పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా రోగులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర, కోటేశ్వర ప్రసాద్, వెంకటేశ్వర్లు, మస్తాన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. వస్తాయా కాగితాలు బోర్డు చెప్పు ఆయన అది కాదా సార్
చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మా రాజేంద్ర గారికి, కేశవరం గ్రామస్తులకి, రాఘోపురం గ్రామస్తులకి ఎంతో సహకారం అందించి ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చేసి నాకు గ్రామీణ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పల్లెల్లో నిరుపేద కుటుంబాలు కావచ్చు, కొంతమంది పేదవాళ్ళు గూడూరుకి లేదా పట్టణానికి వచ్చి వైద్యం చేసుకునే ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. సో మనమే పల్లెలకు ప్రతి వారం ఒక క్యాంప్ పెట్టడం జరుగుతుంది మా కేవీ హాస్పిటల్. సో ఈ క్యాంప్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ క్యాంపులో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, పిల్లలకి ఏ సమస్యలు ఉన్నా, పెద్దవాళ్ళకి, స్త్రీ సమస్యలకి అన్నిటికీ ఈ ఉచిత వైద్య శిబిరంలో చూడడం జరుగుతుంది. సో ఈ సహకార ఏర్పాట్లు అందించిన రాజేంద్ర గారికి మరియు ఈ గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. కేవీ హాస్పిటల్ మాది వాటర్ ట్యాంక్ అడు గూడూరులో నూతనంగా ప్రారంభించడం జరిగింది. సో ఆల్మోస్ట్ 1 సంవత్సరం ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా ఆల్మోస్ట్ 10 నెలలు అయింది. మా హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్కి సంబంధించిన గైనకాలజీ, ఆబ్స్టెటిక్స్, కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ సర్జరీలు మరియు అన్ని సేవలు అలాగే పీడియాట్రిషియన్, పిల్లలకు సంబంధించిన మొట్టమొదటి చిన్నపిల్లల NICU అంటే పురికి పిల్లల ICU గూడూరులోనే మొట్టమొదటిగా మా హాస్పిటల్ నందు అందుబాటులోకి తీసుకురావడం జరిగినది. అలాగే BP, షుగర్కి సంబంధించిన జనరల్ మెడిసిన్ డాక్టర్, సర్జన్ మరియు అన్ని వసతులతో కూడిన హాస్పిటల్ మాది. ప్రతి డాక్టర్ 24 గంటలు అన్ని ఎమర్జెన్సీస్కి చూడబడతాయి. పాము కాటు దగ్గర నుంచి కోమా, పారాలసిస్ అన్ని వ్యాధులకి ఇమీడియట్. నెల్లూరు నగరంలోని 28వ డివిజన్లో జనసేన నాయకులు గునుకుల కిషోర్, వారి సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు వివిధ రకాల పరీక్షలు, ECG తీసి మందులు అందజేశారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ జనసేన పార్టీ సమస్యలను ప్రశ్నిస్తూ ప్రజలకు చేరువ అయిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళీకృష్ణ, నాగరత్నం, హైమావతి, రేవతి, కృష్ణారెడ్డి, నరహరి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా నెల్లూరు సిటీలో పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తే మంచిది అని మా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారు సూచనలతో నెల్లూరు సిటీ 28 డివిజన్లోని మాస్ ఉండే ప్రాంతాల్లో ఫ్రీగా మెడికల్ చెకప్, బ్లడ్ టెస్ట్ చేసి ఫ్రీగా మెడిసిన్ పంచేదానికి మేము పూనుకున్నాం. గతంలో సంతపేట మెట్లరేవు దగ్గర చేయడం జరిగింది. ఈరోజు 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘంలో మా విజయలక్ష్మి గారు, అదేవిధంగా నరహరి, వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పేదలకి ఫ్రీ చెకప్ గురించి 2-3 రోజుల నుంచి అవగాహన చేసి ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున్ గారు, అదేవిధంగా సుందరరామరెడ్డి గారు, కృష్ణారెడ్డి అన్న, మా వేములపాటి అజయ్ గారు, అదేవిధంగా సుధామాధవ్ గారు, మురళి గారికి, కోల విజయలక్ష్మి అక్కకి, ఇక్కడ ఇచ్చిన పేరు పేరున అందరికీ జనసేన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అస్వస్థత నుంచి కోలుకోవాలని, జనరంజకమైన పాలన సాగించేందుకు ఇందాక వేములపాటి అజయ్ అన్న చెప్పినట్లుగా 25 లక్షల ఇన్సూరెన్స్ బీమా కల్పించేటట్లు ప్రభుత్వంలో మార్పులు తీసుకొస్తున్న ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరింత ప్రజలకు సేవ చేసే విధంగా భగవంతుడికి ఆయన దీవించాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో 28 డివిజన్లో యాక్టివిటీ చేసుకుంటూ ఇవాళ నెల్లూరు పట్టణం అయితేమి, నెల్లూరు రూరల్ అయితేమి, తన పార్టీ యొక్క బలాన్ని మేము రోజు రోజుకి పెంచుకుంటూ చేసుకుంటూ పోతున్న ఈ తరుణంలో ఆ భాగంగా ఇవాళ మా 16వ వార్డులో విజయలక్ష్మి గారు, గునుకుల విజయలక్ష్మి, గునుకుల కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్లస్ బ్లడ్ డొనేషన్ ఈ 2 కూడా పెట్టడం జరిగింది. ఇది పెద్ద సంఖ్యలో జనాలు రావడం ఇక్కడికి ఒక సేవా కార్యక్రమంగా దీన్ని తీసుకోపోవడం నిజంగా కూడా అభినందనించే విషయం. మా జనసేన అనేదే ఒక ప్రశ్నించే సంస్థగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నెమ్మదిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏ విధంగా జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటుంది, వాళ్ళ ఈ సమస్యలు ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం పరిష్కరించగలం అనే విధంగా ఆలోచిస్తూ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం కూడా జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే
దివంగత నేత నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి 32వ వర్ధంతిని పురస్కరించుకుని కోట పట్టణంలోని నల్లపురెడ్డి శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి నాయకులు, కాలనీ వాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, తిరుమల శెట్టి ప్రసాద్, సిద్దపురెడ్డి పోలమ్మ, లక్ష్మి, నారాయణ, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుగంగ ప్రాజెక్టుకు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు పెట్టాలి. కోట పట్టణంలో వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు. సహజ సిద్ధ ఖనిజ సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులు. సైదాపురం, గూడూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో విలువైన ఖనిజాన్ని నిల్వ ఉంచి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ఆయా ప్రాంతాల ప్రజలు. నాయుడుపేట మండలం పుదూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ లారీ ఢీకొన్న సంఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ భాస్కర్ దుర్మరణం. సంఘటనా స్థలిని పరిశీలించిన డీఎస్పీ చెంచుబాబు. నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం. కనుపర్తిపాడు వద్ద చంద్రబాబుకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికిన మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయశ్రీ, అధికారులు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.